ఓడిపోయినారు అంటారు, తప్పేముంది? 2019లో మీరు 2 చోట్ల ఓడిపోయారు, తప్పేముంది? ఓడిపోయారు. దాంట్లో ఏమీ లేనిది చెప్పలేదు కదా. ఉన్నది ఏదన్నా లేదన్నా చెప్పింటే దానికి విమర్శలు అనుకోవచ్చు. రోజా గారు ఎన్నిసార్లు పోటీ చేశారు, ఎన్నిసార్లు ఓడిపోయారు సార్, ఎన్నిసార్లు గెలిచారు సార్? అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ. ఆమె రోజాది మరీ డిబేట్ పెట్టాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో నేను సినిమాల్లో నటించడం వల్ల చాలా నేర్చుకున్నాను అని చెప్పారు. వారి మాటలతోనే, మనమేం కొత్తగా. కానీ అలాగే ఇప్పుడు రాజకీయంగా చర్చలు ఎందుకు వస్తున్నాయి? విజయ్ గారిని చూసి నేర్చుకోండి అన్నారు. ఆయన సినిమాల్లో నేర్చుకున్నారు హీరోగా, దాంట్లో విజయ్ గారిని చూసి రాజకీయంగా మీరు కూడా హీరో కాండి అంటున్నారు. దాంట్లో తప్పు లేదు. కానీ రోజా గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఆమె చెప్పారు కదా. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడగానే నేనేమి కల్పించి మాట్లాడలేదు, నేను లేనిది మాట్లాడలేదు అని బాగా స్పష్టంగా తెలియజేశారు. దాన్ని వీళ్ళు ఎందుకు రాజ్యాంగం చేసుకుంటున్నారో నాకు అర్థం కాలే. ఇప్పుడు రాజకీయంగా మీరు పార్టీ పెట్టిన దాదాపు 15 అయింది. పెట్టిన తర్వాత మీకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత? 8%. ఇప్పుడున్నది మీకు తెలుసుకున్నది. విజయ్ 2 సంవత్సరాల్లోనే ఎంతకు వచ్చాడు? 37%కి వచ్చాడు. అరే రాజకీయాల్లో చూసి నేర్చుకోండి అంటున్నారు, తప్పేముంది? రాజకీయ దాన్ని ఇదిగా తీసుకుంటే ఎట్లా? ఇప్పుడు టీవీ డిబేట్లలో ఎవరు పెట్టారండి? ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి? విజయ్ గురించి గారు కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ ప్రతి ఒక్కరూ పోలుస్తున్నారు. మేమేమి వైసీపీ వాళ్ళు అదే పనిగా పెట్టి మేము పోల్చడంలే. రాజకీయంగా ఇద్దరు ఇద్దరు సినిమా యాక్టర్లు కాబట్టి పోల్చవలసి వచ్చింది, పోలుస్తున్నారు తప్ప దాంతో ఏం తప్పేం లేదు. ఇప్పుడు మీరు కూటమి అనేది లేకుంటే పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్నే నిరూపించుకోమనండి. కూటాన్ని పక్కన పెట్టి వారికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, విజయ్ గారి మాదిరి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఈ అందరూ టీవీల్లో మాట్లాడుతున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, కొంచెము అట్లా తిట్టి మాట్లాడుతున్నారు. దీన్ని నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోవాలంటే పవన్ గారిలో ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ సాహసం రావాలి. ఇప్పుడు శ్రీకాంత్ గారు, జోలవరం శ్రీకాంత్ గారు, 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోకపోతే 65 స్థానాల నుంచి 160 వరకు 157 వరకు రాగలిగారు. తర్వాత నేర్చుకుని అన్ని కాబట్టి 11 పడిపోయారా? కాదు, వీళ్ళు కూడా గతంలో 23కు పడిపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వారే గెలవలేకపోయారు. అన్ని 130 స్థానాలు నిలబెడితే వేరే ఒక్కరు గెలిచారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేరు కదా. రాజకీయంలో నేర్చుకున్నంత ఎప్పుడు నిత్యము నిరంతరం. ఇప్పుడు వీళ్ళు చెప్తుంటారు కదా రాజధాని అన్నది నిరంతర ప్రక్రియ అని. అట్లా రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. ఎంత నేర్చుకునేది ఉంటుంది. దాన్ని నేర్చుకో అనడం దాంట్లో తప్పు లేదు. దాన్ని ఏం మాట్లాడుకున్నా కూడా ఎందుకో దాన్ని అనవసరంగా పలవలు చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా రోజా గారు చెప్పారు, నేను అనుకుంటున్నది కాదు, ప్రజల అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఇదే అంటున్నారు. ఒక్కటి కాదు, ఒక్కసారి ఫేస్బుక్ లో పోయి ఒక్కసారి చూడండి. ఇంకా ఇప్పటి నుంచి కాదు, చిరంజీవి గారి గురించి వస్తుంది. చిరంజీవి గారి ఘట్టంలో పార్టీ పెట్టారు, వారికి ఎన్ని వచ్చాయి? 18 వచ్చాయి. వీళ్ళకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సాహసాలు లేవు. ఎందుకంటే టీవీకే అధినేత వేరే, మన జగన్మోహన్ రెడ్డి గారు వేరే. వీళ్లకు కార్యకర్తలను కాపాడుకునే స్థాయి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు వీడియోలో గానీ, టీవీలో గానీ, ఫేస్బుక్ లో గానీ ఇదే నడుస్తా ఉంది. ఇది నడుస్తాందంటే అది ఉండబట్టి నడుస్తాందా? లేనిది ఏదన్నా ఉన్నట్టు చెప్తారా? ఉన్నది లేనట్లుగా చెప్తారా? మీరే చెప్పండి సార్. మీ వాళ్ళకన్నా అర్థం కాదేమో. ఇప్పుడు నిన్న చూసాం, రాజంపేటలో ఒక మన జనసేన కార్యకర్తను, ఆయన నాయకుడు ఉమ్ముసుకున్నాడు ఇట్లా తనంతకు తానే. మేము ఒక కార్యకర్తలమేనా? ఆయన పార్టీ ఎప్పుడు పక్కన పెట్టిందండి. పక్కన పెట్టింది కాదు, అతన్ని చూసి అతనిలోని ఆంతర్యాన్ని గమనించాలా. పక్కన పెట్టడం గొప్ప కాదు. వైసీపీ కార్యకర్తల ఆవేదనని అది గమనించి మీరు అవి పట్టించుకోరు. నేను మాట్లాడుతున్న బ్రహ్మనాయుడు గారు ఏదన్నా కార్యకర్త మాట్లాడినాడంటే ఎంత ఆవేదన చెంది మాట్లాడింటాడు, ఎంత బాధపడి మాట్లాడింటాడు. మీరు చేసే పనులు, మీరు కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సే లేదు. కార్యకర్తల్లో ఎందుకుంటుందండి? నిరుత్సాహం ఉండదా కార్యకర్తల్లో? ఇప్పుడు ఎంతైనా ఇట్లా ఎంగిలి మెతుకులు పడేస్తే వచ్చేది
నిజంగానే పార్టీ వస్తే కార్యకర్తలు గానీ అందరూ గానీ ఉండేది ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పండి. శ్రీకాంత్ గారు, జోలాపురం శ్రీకాంత్ గారు, ఈ రోజు ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ వచ్చింది. కంచు కోటల్లోనూ కనబట్టలేదు, వైసీపీ కోసం అద్దెకు కార్యకర్తలు కావాలను, అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కడ, దిక్కు తోచని స్థితిలో కార్యకర్తలు, పార్టీ పదవులన్నీ ఒక వర్గం వారికేనా, ఇప్పుడు పనిచేస్తే గుర్తిస్తామంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మీకు పంపిస్తాను. మరి ఈ ఆవేదన కనపడతా మీకు? కాదు, మీరు బ్రహ్మనాయుడు గారు భలే, మీరు కూడా ఏమిస్తారంటే కార్యకర్తల మాదిరి తయారైపోతున్నారు. ఇప్పుడు టీవీ డిబేట్లలో జనసేన వాళ్ళు వచ్చారు, నాయుడన్ వచ్చారు, వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది. మీరు శ్రీకాంత్ గారు, ఒక్క జనసేన వాళ్ళని చూడమాకండి, మీ కార్యకర్తల ఆవేదన చూడండి, తెలుగుదేశం కార్యకర్తల ఆవేదన చూడండి. నేను చెప్పేది ఏమంటున్నానంటే దానికి ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఏం పెట్టారో దాన్ని మాత్రం మాట్లాడండి. మనం డిబేట్ లో ఇప్పుడు ఏం పెట్టాము, పవన్ కళ్యాణ్ గారి గురించి, రోజా మాట్లాడిన దాని గురించి, కార్యకర్తల గురించి చెప్తున్నాను. సబ్జెక్ట్ దాన్నే మాట్లాడుతున్నా, డివియేట్ కాకుండా నేను మాట్లాడుతున్నా. అంటే ఎదుటి పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడేటప్పుడు నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు తెలుసా మీకు? నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కడప తిరుపతిలో మీటింగ్ పెట్టి నాకేదో అన్యాయం జరిగింది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఏదో తెగ మాట్లాడుతూ ఉంటాం కూడా విన్నాను నేను సోషల్ మీడియాలో. వాళ్ళు అక్కడక్కడ మాట్లాడారు, వాళ్ళకేంది నా మీద అంత ప్రేమ ఏంది, వాళ్ళకేంటి ఇదేంటి అని చెప్పేసి అడిగారు. అసలు ఆ పార్టీలో లేను కదా అని. ఇప్పుడు వారు మాట్లాడిన బయటలు కూడా ఉన్నాయి, వారు మాట్లాడిన కూడా మన పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు ఎందుకు మనం చూసాం. తెలుగుదేశము మన అన్ననే ఉన్నాడు, ఎర్రమనాయుడు గారు ఎలక్షన్ లో ఎయిరా పార్టీ లేదు, బక్క లేదు, గట్టి చెక్ అనేది తెలీదా? ఆ వీడియోలు లేవా? అటువంటి వీడియోలు కూడా దండిగా ఉన్నాయి. దాన్నంతా కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు బయటికి తీస్తారు. మీరు ఆ జనసేన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన పార్టీ గురించి బయటలు గానీ దాని గురించి గానీ తీసి రెడీగా మీకు ఇట్లా చూపించడానికి మేము కూడా రెడీగా ఉంటాం. ఎందుకంటే ఒకటి చిన్న మచ్చుతునుగా గట్టి చెట్టినే, ఇంకా వేరే అవసరం లేదు. ఏమే దాని గురించి ఇటువంటి ఏదో వాళ్ళు పాపం డెస్పిరేషన్స్ తో మాట్లాడుతుంటారు, వాళ్ళకి పదవులు రాక మాట్లాడుతుంటారు, ఇంకా పార్టీ రాకపోతే మా గతి ఏం రా ప్రశ్నార్థకమని మాట్లాడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క టైప్ లో మాట్లాడుతుంటారు. అది వీడియోల రూపకంగా బయటకు వస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారి గురించి ఒక్క వైసీపీ కార్యకర్తలే కాదు, రాష్ట్రంలోని జనసేన